సూర్యాపేట జిల్లా కోదాడలో అరెస్టులు కలకలం రేపాయి. బెట్టింగ్ యాప్స్ అలాగే సైబర్ మోసాలతో సంబంధాలున్న 51 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జరిపిన ఆపరేషన్ క్రాక్ డౌన్లో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. కోదాడ, మునగాల, నడిగూడెం, మోతే, మేళ్ల చెరువు, చిలుకూరు, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో భారీ ఎత్తున అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లుగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. బ్యాంక్ ఖాతాల ఆధారంగా నిందితులను గుర్తించి రహస్యంగా విచారిస్తున్నారు. గత 4 ఏళ్లుగా చిన్న సైజు కుటీర పరిశ్రమలా మారాయి సైబర్ మోసాలు. కోదాడ పట్టణంలో రూమ్లు రెంట్కి తీసుకుని మరీ ఈ సైబర్ చీటింగ్కు పాల్పడి ఆన్లైన్ మోసాలు, జాబ్ ఫ్రాడ్లు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ల ద్వారా సేకరించిన డబ్బును పలు ఖాతాల ద్వారా మార్పిడి చేశారు. గ్రామాల్లోని అమాయకుల పేరుతో బ్యాంక్ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడ్డారు కేటుగాళ్లు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, సైబర్ మోసం అంటేనే అడలెత్తిపోతున్న పరిస్థితులు ఇవి. ఎవరు ఎక్కడి నుంచి ఫోన్లు చేస్తున్నారు, ఎలా స్కామ్లు చేస్తున్నారు అనేది చాలా సందర్భాల్లో తెలియని పరిస్థితి ఉంటుంది. పోలీసులు ఎలా క్రాక్ చేశారు దీన్ని, ఏం చెప్తున్నారు? 51 మందిని అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? హరి, పట్నం నుంచి పల్లె వరకు సంబంధం లేకుండా చదువుకున్న వాళ్ళ నుంచి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వరకు కూడా ప్రస్తుతం సైబర్ మోసాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే నల్గొండ జిల్లాలో ప్రస్తుతం అయితే సైబర్ మోసాలకు పాల్పడుతున్నటువంటి 51 మందిని అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే జిల్లాలో తీవ్ర కలకలం అయితే రేపుతుంది. గత 4 ఏళ్లుగా కోదాడ, మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో ఆ కోదాడ నియోజకవర్గ పరిధి ఉన్నటువంటి మునగాల కావచ్చు, నడిగూడెం, మోతతో పాటు ఇటు హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటువంటి మేళ్ల చెరువు, అదే విధంగా అనంతగిరి, చిలుకూరు కేంద్రాలుగా ఈ సైబర్ మోసాలు జరుగుతున్నట్టు కూడా గతంలో పోలీసులకు సమాచారం అందినటువంటి నేపథ్యంలోనే ఆ గతంలో మోసాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత విచారించి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూడా ఈ సైబర్ మోసాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఇటు మొత్తం నమోదైనటువంటి 9,431 సైబర్ మోసాల్లో 782 మోసాలు కూడా తెలంగాణలో జరిగినటువంటి ఆ విషయాన్ని గుర్తించినటువంటి సైబర్ సెక్యూరిటీ బ్యూరో మొత్తం 16 జిల్లాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యంలోనే 512 మంది పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కోదాడతో పాటు కోదాడ పరిసర ప్రాంతాల నుంచి కూడా మ్యూల్ అకౌంట్స్, అంటే సంబంధం లేనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాల నుంచి లావాదేవీలు జరిగినాయి. ఆ లావాదేవీలు మొత్తం అన్ని కూడా సైబర్ మోసాలకు పాల్పడ్డటువంటి వ్యక్తుల చేతిలోకి వెళ్ళినాయని చెప్పేసి కూడా గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఈ మ్యూల్ అకౌంట్ సంబంధించి నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరని చెప్పేసి విచారణ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 51 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో కొంతమంది అంటే తమ ఖాతా నుంచి ఈ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పేసి తెలియనటువంటి అమాయకులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళని వదిలిపెట్టి ఆ తర్వాత ఈ మ్యూల్ అకౌంట్స్ నుంచి లావాదేవీలు చేసినటువంటి వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి కఠినంగా వివరిస్తామని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ 51 అరెస్టులతోటి ఆగదు, మరికొంతమంది కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తాము. ఎవరైనా ఖచ్చితంగా సైబర్ మోసాలకి పాల్పడేటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కొంతమంది సైబర్ మోసాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పరారైనట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 51 మంది కోదాడ కేంద్రంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నటువంటి 51 మందిని అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సంఖ్య ఇంకెంత కూడా పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. హరి, ఆల్రైట్ అశోక్.